ఎన్ కొంతలపాడు తిరునాళ్ళ సిరీస్లో భాగంగా ఇది మొదటి ఘట్టం, అంటే ప్రభోత్సవం అన్నమాట. అమ్మవారిని ఇంతకుముందు చూపించిన వీడియో లాగానే గర్భగుడిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి పద్యాలు చెప్తూ నందికొల సేవ చేసి అమ్మవారిని ప్రభబండి దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ నందికొల సేవ అయితే చేస్తున్నారు. అమ్మవారు బయటకు వచ్చేసింది అనమాట. అవి విజువల్స్ ఇవన్నీ. ఈ ప్రభబండి వీడియో నేను ఎందుకు లేటుగా పోస్ట్ చేస్తున్నానంటే, ఇవి ప్రభబండి లాగే టయానికి నేను లేనమాట. నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ చూసి ఇవి కూడా పోస్ట్ చేయమ్మా అని నాకు ఈ వీడియోస్ అయితే పంపించారు. ఆ ఊరికి సంబంధించిన ఒక అంకుల్ కోరిన కోరికలు తీర్చే ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరం ఊరి జనాల సమక్షంలో, ఊరి పెద్దలు రెడ్లు సమక్షంలో ఘనంగా తిరునాళ్ళ మహోత్సవం అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఊరి పెద్దల మధ్యన ఊరి జనాల సమక్షంలో ఈ తిరునాళ్ళ మహోత్సవం అయితే జరుగుతుంది. ఇలా అమ్మవారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అమ్మవారిని మేళతాళాలతో, బాణాసంచాలతో, అనేక రకమైన సేవలతోటి అమ్మవారిని ప్రభబండి దగ్గరకు అయితే తీసుకొస్తారు. ప్రభబండి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రభబండి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసి అమ్మవారిని ప్రభబండి పైన కూర్చోపెడతారు. ఈ ప్రభబండి చూడడానికి అచ్చంగా ఎద్దుల బండి లాగా ఉంటుంది. దానిపైన ఒక నంది, దాంతోపాటు వెనకల చెక్కతో చేయబడిన గోపురం లాంటిది ఉంటుందన్నమాట. ఎలాగైతే ఎద్దుల బండికి 2 ఎద్దులు కట్టడం కోసం అయితే కాడులు ఉంటాయో సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే అమ్మవారిని ప్రభబండి పైన కూర్చోపెడుతున్నారనమాట. అక్కడ ఉండేదంతా మా పెద్దనాన్న వాళ్ళు, అన్న వాళ్ళు అనమాట. అమ్మవారు అయితే ప్రభబండి మీద కూర్చునింది. తర్వాత ప్రభబండికి పూజ చేసి టెంకాయ అయితే కొట్టేసి ఈ ప్రభబండిని ఏ ఎద్దులు కానీ ఏ ఎనిమల్స్ అలాంటివి ఏవి లాగవు. ఇవి ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అందరూ కలిసి ఈ ప్రభబండిని ముందరికైతే లాగుతారనమాట. ఎలాగైతే తేరు ముందర ఉండే ధ్వజస్తంభం దగ్గర వరకు వస్తుందో సేమ్ ఈ ప్రభబండిని కూడా అంతవరకు తీసుకొని వచ్చి ఆ ధ్వజస్తంభం దగ్గర ఉన్న గడస్తంభానికి దీపం ముట్టించి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోతారనమాట. తర్వాత అమ్మవారిని సేమ్ ఇంతకుముందు చూపించిన వీడియో లాగానే అమ్మవారిని మరీ గర్భగుడిలో టెంకాయలు కొట్టుకుంటూ తీసుకెళ్ళి అమ్మవారిని గర్భగుడిలో అయితే పెట్టేస్తారు. ఇది ప్రభబండి యొక్క విశిష్టత. దీంతో పాటు పార్వాట ఉత్సవం వీడియో కూడా ఉంది. అది కూడా నేను నిదానంగా పోస్ట్ చేస్తాను.